मनोहारी मुरारी चरणार्चितम्। आरती जो यहाँ पे आपके नरसमपेट में हो रहा है, यह काशी में होने वाली विशेष महागंगा आरती है। जो माँ गंगा की आरती 7 अलग अलग चीज़ों से कराई जाती है और यह 7 प्रकार से चारों दिशाओं में यह गंगा आरती की जाती है। उसी का प्रदर्शन हम यहाँ पे माँ दुर्गा की आरती में विशेष महा आरती का आयोजन नरसमपेट के श्री मनीष अन्ना ने करवाया है। तो हम यहाँ पे टीम छत्रपति शिवाजी एसोसिएशन, तो यहाँ पे 7 टाइप्स का आरती होता है, जिसमें फर्स्ट होता है अगरबत्ती आरती, फिर धूप आरती, फिर महा आरती जो 51 बत्तियों से तैयार होता है, फिर होता है रुद्र महा आरती, रुद्र मतलब सर्प नाग आरती, और उसके बाद होता है पुष्प आरती, फिर होता है चमर आरती, मोरपंख आरती, फिर शंख वादन, फिर मंत्रोच्चारण वैदिक मंत्रोच्चारण शांति पाठ करके फिर गंगा आरती का हम समापन करते हैं। और यह गंगा आरती हमारे सनातन धर्म को प्रचार प्रसार के लिए कर रहे हैं और सनातन धर्म के बढ़ावे के लिए किया जा रहा है यह गंगा आरती, जिसमें सभी जो सनातनी भाई बहन हैं वह एकत्रित हों और इसका दर्शन कर पुण्य के प्राप्त करें। हर हर महादेव। जय సనాతన ధర్మం ఏదైతే ఉందో, సనాతన అంటే పురాతనమైనది, భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని కాపాడడానికి కాశీలో ఎవరైతే కాశీకి పోరో ఆ భక్తులు ఇక్కడ చూడడానికి ఛత్రపతి శివాజీ యూత్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారు అందరూ కూడా దాదాపుగా ఒక 3 నుంచి 4 లక్షలు ఖర్చు పెట్టి కాశీ నుంచి పండితులను తీసుకురావడం జరిగింది. ఇదే హారతి కాళేశ్వరం పుష్కరాలలో, సరస్వతి పుష్కరాలలో కూడా చేయడం జరిగింది. అలాంటి విశిష్ట భాగ్యాన్ని మా అసోసియేషన్ ప్రజలందరికీ కల్పించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇది ఏ ఒక్కరిది కాదు, ప్రతి ఒక్కరి పార్టీలకు అతీతంగా జరుగుతున్నటువంటి దుర్గామాత ఉత్సవాలను అందరూ వీక్షించి విజయవంతం చేయాలి. ఈ యొక్క ప్రత్యేకత ఒక నర్సంపేట వరంగల్ జిల్లాలో మొట్టమొదటిసారిగా నర్సంపేటలో జరుగుతుంది. కావున నర్సంపేట భక్తులందరూ కూడా వచ్చేసి వీక్షించవలసిందిగా మరియు అమ్మవారి ఆశీస్సులు మరియు పండితుల ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. చాలామంది భక్తులు వస్తున్నారు. ఇంకా అధిక భక్తులు ఏదైతే కాశీకి పోతే దొరికేటటువంటి మహా హారతి గంగా హారతి ఇది ఒక 80 ఘాట్లో మాత్రమే చేస్తారు. ఏదైతే 80 ఘాట్లో చేసే పండితులు ఏదైతే ఉన్నారో వారిని పిలిపించి ఇక్కడ చేయడం జరిగింది. చాలా మంది భక్తులు వస్తే వారికి పుణ్యం. ఎందుకు అంటే ఏదైతే కాశీకి పోయి చూడలేని భక్తులు ఈ యొక్క హారతిని ఇక్కడ చూస్తే వాళ్ళ జన్మ తరిస్తుంది. కావున భక్తులందరూ కూడా ఇప్పటికే చాలా మంది వస్తున్నారు, ఇంకా వచ్చినా కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నది ఛత్రపతి శివాజీ ఫ్రెండ్స్ అసోసియేషన్. దయచేసి భక్తులందరూ కూడా వివిధ గ్రామాల నుంచి తల్లి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిత్య అన్నదానం జరుగుతుంది. కావున భక్తులు అందరూ కూడా అన్నప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. ప్రతిరోజు సాయంత్రం 6:45 మహా ఆరతి కార్యక్రమం ప్రోగ్రాము ఏ విధంగా డిలే ఉండదో 6:45 ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. భక్తులందరూ గమనించి హారతి తీసుకొని అమ్మవారి యొక్క దీవెనలు తీసుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా మా యొక్క అసోసియేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మా ఛత్రపతి శివాజీ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారు దేవీ నవరాత్రి ఉత్సవాలు కాకుండా గణపతి నవరాత్రి ఉత్సవాలతో పాటు దేవీ నవరాత్రి ఉత్సవాలు కూడా జరుపుతాను. ఈ అమ్మవారి నవరాత్రులు ఇది 4వ సంవత్సరం. మాకు 3 సంవత్సరాల నుండి అమ్మవారు మా వాడలో అనేక అద్భుతాలు చూపించింది. దానికి గాను అమ్మవారి ఖ్యాతి నర్సంపేట పట్టణం మొత్తం వ్యాప్తి చెందాలని కాశీ నుండి పండితులను పిలిపించి మహా ఆరతి కార్యక్రమం అనే గొప్ప కార్యక్రమం మేము చేస్తున్నాము. దీనికి భక్తులు చాలామంది వస్తున్నారు. ఇంకా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపను పాల్గొనాలని మేము మా కమిటీ ద్వారా వేడుకుంటున్నాం.